మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. నా పేరు పవన్ కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న సూర్యుని ధరించుకొని ఉన్న స్త్రీ మరియు ఎర్రటి మహాఘట సర్పము. పార్ట్ 3 వీడియోకి అందరికీ స్వాగతం. పార్ట్ 2 వీడియోలో మనం చూసాము ఇనుప దండంతో పరిపాలించే ఒక మగబిడ్డ, ఆ మగబిడ్డే కాన్స్టాంటిన్ ది గ్రేట్ అని మనకు అర్థమైంది. ఈ మగబిడ్డ అయిన కాన్స్టాంటిన్ ది గ్రేట్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ మగబిడ్డ దేవుని యుద్ధకును ఆయన సింహాసనం యుద్ధకును కొనిపోబడెను అంటే అర్థము, ఇక్కడ దేవుని యుద్ధకు అంటే మీరు డైరెక్ట్గా దేవుని దగ్గరకు అని అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ దేవుని యుద్ధకు అంటే సంఘ పెద్దలు, విశ్వాసులు అని అర్థం. దేవుని యుద్ధకు అంటే సంఘం యుద్ధకును విశ్వాసుల యుద్ధకును వెళ్తున్నాడు అని అర్థం. అసలు వీరి యుద్ధకు వెళ్ళవలసిన కారణం ఏమిటి? ఆ కాలంలో రోమన్ కింగ్ అయినటువంటి డైక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవులను చాలా ఘోరంగా హింసించేవాడు. అలాగే ఆయనతో పాటు ఉన్న రోమన్ రాజులు మ్యాక్సిమిన్, లిసినియస్, మ్యాక్సింటియస్ వీరు కూడా సంఘమును ఎంతో ఘోరంగా హింసించేవారు. అలా హింసిస్తున్న వీరే రోమన్ పాగాన్ మతం. వీరిని దేవుడు ఎర్రటి ఘటసర్పంగా పోల్చి మనకు చెబుతున్నాడు. ఈ రోమన్ పాగన్ మతమైనటువంటి మ్యాక్సింటియస్, లిసినియస్, మ్యాక్సిమిన్, డైక్లీషియన్ చేస్తున్నటువంటి ఈ ఘోరమైన హింసలు, మారణకాండను భరించలేక సంఘము మరియు విశ్వాసులు వెస్ట్రన్ రోమ్లో రాజుగా ఉన్నటువంటి కాన్స్టాంటిన్ ది గ్రేట్ని కలుస్తారు. అంటే ఈయన ఒక క్రిస్టియన్, వీరి అమ్మగారు ఒక బ్రిటిష్ క్రిస్టియన్. కాన్స్టాంటిన్ ది గ్రేట్ అనేటువంటి రాజు యేసుక్రీస్తును నమ్మేవారు. ఆయన చిన్ననాటి కాలంలో యేసుక్రీస్తుని గురించి వినేవారు. కాబట్టి ఆ హింసను భరించలేక ఈయన దగ్గరకు వచ్చి, రాజా మమ్మల్ని రక్షించు, ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న హింసను మీరే దయచేసి ఆపగలరు అని వారు అడుగుతారు. కాబట్టి నేనేం చేస్తానంటే 5వ వచనంలో చెప్పినట్లు దేవుని యుద్ధకును ఆయన సింహాసనం వద్దకు అంటే దేవుడు అంటే సంఘ పెద్దలు, విశ్వాసులు. ఇప్పుడు ఆయన సింహాసనం యుద్ధకును అంటే ఆయనలాగా రాజులుగా ఉన్నటువంటి రోమా రాజుల యుద్ధకు వెళ్తున్నాడు అని అర్థం. ఎందుకు వెళ్తున్నాడు? వారు చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద హింసను ఇక చాలు ఆపండి అని చెప్పడానికి పీస్ మీటింగ్ కోసం వెళ్తాడు. ఇక క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసను ఆపండి, ఈ మారణకాండను మీరు వదిలేయండి అని ఆయనతో సమానంగా ఉన్నటువంటి ఈస్టర్న్ రోమ్ రాజులను కలిసి ఈ విధంగా చెప్పేవాడు. ఈయన ఒక రాయబారిగా మధ్యలో వీరికి శాంతి వచ్చేలా ప్రయత్నించేవాడు. కానీ ఈస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి రోమన్ రాజులు అంటే రోమా పాగాన్ మతం అయినటువంటి ఘట సర్పము కాన్స్టాంటిన్ క్రైస్తవులపై హింసను ఆపండి అని ఎంత చెప్పినా వినకుండా కాన్స్టాంటిన్ పైకే యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధమే పరలోకంలో జరుగుతున్న యుద్ధము అని చెప్పబడింది. కానీ ఇది డైరెక్ట్గా పరలోకంలో దేవుని సమక్షంలో జరుగుతున్నటువంటి యుద్ధము కాదు. ఇది భూలోకంలో పొలిటికల్గా, రాజకీయంగా జరుగుతున్నటువంటి యుద్ధము. అదే రోమా సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం. దాని గురించే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7, 8 వచనంలో ఇలా చెప్పాడు, చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను. మిఖాయిలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలువలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఈ యుద్ధము పరలోకంలో జరిగినది కాదు, భూలోకమైనటువంటి పొలిటికల్ పరలోకంలో జరిగినటువంటి ఒక సంఘటన. దేవుడు మనకు అలా పోల్చి చెప్తున్నాడు. ఎందుకు? తోడేళ్ళు వీటిని గ్రహించలేవు, బుద్ధిమంతులు, విశ్వాసులు మాత్రమే గ్రహించాలి అని. అలా ఈస్టర్న్ రోమ్ పాగన్ మతమైనటువంటి ఎర్రటి మహాఘట సర్పము మరియు క్రైస్తవ విశ్వాసులపైకి అంటే కాన్స్టాంటిన్ పైకి యుద్ధమునకు వస్తారు. ఈ యుద్ధంలో సంఘానికి తోడుగా మిఖాయిల్ దేవదూత తోడుగా ఉండి వారిని విజయం సాధించేలా చేస్తుంది. మరియు ఇక్కడ ఆ దూత ఎవరో కాదు, ఆ దూత కాన్స్టాంటిన్ ది గ్రేటే అని అర్థం. భూమిపై విశ్వాసులకు తోడుగా ఉండేది మిఖాయిల్, అందుకే ఇలా పోల్చి చెప్పబడుతుంది. ఆనాడు హింసింపబడుతున్న సంఘానికి తోడుగా నిలబడినటువంటి కాన్స్టాంటిన్ ది గ్రేటే మిఖాయిల్ అని అర్థం. కాబట్టి ఇక్కడ కాన్స్టాంటిన్ చేసిన యుద్ధాలు అంటే పరలోకంలో జరిగిన యుద్ధాలు ఏంటో చూద్దాం. రోమా సామ్రాజ్యంలో పొలిటికల్గా జరిగిన యుద్ధాలు ఏంటో చూద్దాం. మొదటి యుద్ధం కాన్స్టాంటిన్ ది గ్రేట్ మరియు మ్యాక్సింటియస్ 312 మెల్విన్ బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి ఘోరమైన యుద్ధంలో మ్యాక్సింటియస్ కాన్స్టాంటిన్ చేతిలో ఓడిపోయి తన అధికారాన్ని కోల్పోతాడు. తరువాత రెండవ యుద్ధం కాన్స్టాంటిన్ మరియు లిసినియస్ 324లో హెలెస్పాండ్లో
లిసినియస్ తన అధికారం కోల్పోయి కాన్స్టాంటిన్ విజయం సాధిస్తాడు. ఇలా రోమన్ పాగాన్ మతమైనటువంటి ఎర్రటి ఘటసర్పమైనటువంటి మ్యాక్సెంటియస్ లిసినియస్ ఓడిపోయి వారి అధికారం కోల్పోయి కింద పడిపోయింది. ఇదే పాగాన్ రోమన్ మతం పడిపోవడం అని అర్థం. ఇలా పడిపోయినటువంటి రోమా పాగన్ మతమైనటువంటి సామ్రాజ్యమును గూర్చే 9వ వచనం ఇలా చెబుతుంది. ఒకసారి చూద్దాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. అలాగా కాన్స్టాంటిన్తో లిసినియస్, మ్యాక్సెంటియస్, డైక్లిషియన్ వీరికి సంబంధించిన ఆ రోమన్ పాగాన్ మతమైనటువంటి ఘటసర్పము మిఖాయల్ దూత అయినటువంటి కాన్స్టాంటిన్ ది గ్రేట్ వీరికి జరిగిన యుద్ధంలో సర్వలోకమును మోసపుచ్చుచున్నటువంటి ఆది సర్పమైనటువంటి మహాఘట సర్పము పడదోయబడింది. దాని అధికారమును ఆ మతతత్వాన్ని పూర్తిగా కోల్పోయి సాధారణ ప్రజల మధ్యలో తన అధికారం కోల్పోయి పడిపోయింది అని దీనికి అర్థము. తరువాత కాన్స్టాంటిన్ ది గ్రేట్ క్రైస్తవ మతంను రోమ్ రాజ్యానికి అధికార మతంగా ప్రకటిస్తాడు. అలాగే రోమ్ రాజ్యాన్ని క్రైస్తవ రోమ్ కింగ్డమ్గా మారుస్తాడు. ఈ 12వ అధ్యాయంలోని మగబిడ్డ, సర్పము తోక మరియు మిఖాయిలు అన్ని కాన్స్టాంటిన్ ది గ్రేట్. క్రైస్తవ సంఘ చరిత్రలో కాన్స్టాంటిన్ ది గ్రేట్ అంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి పవర్ఫుల్ కింగ్. అందుకే ఈయన గురించి, ఈయన చేసే మార్పుల గురించి దేవుడు విశ్వాసులకి అర్థమయ్యేలా ఇలా పోలిక చొప్పున విశ్వాసులకు చెప్పాడు. ఎందుకు? తోడేళ్ళు వీటిని గ్రహిస్తే వీటిని కూడా మార్చేస్తాయని. కాబట్టి ఇదే 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరలోకంలో జరిగినటువంటి యుద్ధాలు.